అన్న అది సపరేట్ టాపిక్. బట్ నేనేమంటున్నా అంటే ఇంత బాగుంది అంటే ఇది ఏదో అయి ఉంటది అని పాయింట్ అవుట్ చేయడానికి ఒక ప్రయత్నం లాగా ఉంది. ఆన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ అ డైరెక్టర్ హూస్ ఆల్సో డిఓపి. ఓకే, తనకి ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ సెన్స్ ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ టాలీవుడ్ వీ హ్యావ్. మా ప్రొడ్యూసర్ గారికి ఒక సీజీ కంపెనీ ఉంది. సో మాకు అంత ఇబ్బంది ఏం అవ్వదు ఏమైనా చేసుకోవాలి అంటే, చూసుకోవాలి అంటే. అంతే. ఇప్పుడు హనుమాన్ లాంటి సక్సెస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ పెరుగుతుంది, హీరోకి మార్కెట్ పెరుగుతుంది. బట్ దానికి ప్రపోర్షనేట్గా మీరు సినిమా స్పాన్ పెంచుకున్నారు. బట్ సినిమా స్పాన్ అలాగే ఉండి మార్కెట్ పెరిగితే హీరో రెమ్యూనరేషన్లు పెరుగుతాయి ఆబ్వియస్లీ. బట్ నెక్స్ట్ సినిమా ఇంకొంచెం స్పాన్ పెంచుకుంటే ఆ రెమ్యూనరేషన్ పార్ట్ అనేది కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఏం లేవా? అంటే ఇప్పుడే ఇదే ప్లేస్ లో హనుమాన్ తర్వాత ఒక మీకు మార్కెట్ పెరిగింది ఆబ్వియస్లీ, ఒక లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ డ్రామా చేస్తే కంఫర్టబుల్ గా ఒక 15-20 కోట్లు తీసుకోవచ్చు కదా. అసలు డబ్బుల గురించి లెట్స్ నాట్ డిస్కస్ సార్. రెమ్యూనరేషన్ గురించి కాదు కానీ వాట్ ఐ థింక్ ఈజ్ బేసికలీ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు అదే వాట్ ఆర్ ద సాక్రిఫైసెస్ యూ షుడ్ డూ? టైం, డెఫినెట్లీ a little bit of remuneration also. అండ్ బట్ నేను నమ్మేది ఏంటంటే సార్, వీఆర్ హియర్ ఫర్ అ వెరీ లాంగ్ గేమ్. 15-20 ఏళ్ళు మనం ఇక్కడ ఉండాలి. ఆడియన్స్ అందరికీ రిలవెంట్గా ఉండే సినిమాలు చేయగలగాలి, వాళ్ళని ఎక్సైట్ చేసే సినిమాలు చేయగలగాలి. వీ హ్యావ్ టు క్రియేట్ క్రెడిబిలిటీ అబౌట్ అవర్ సెల్స్ ఇన్ ఆడియన్సెస్. బాగా చేస్తాడు, మంచి సినిమా, మేము ఎంటర్టైన్ అయ్యాం అనే రకమైన సినిమాలు చేయాలి అంటే ఇవన్నీ తప్పవు సార్. సో డెఫినెట్గా మీరు అన్న సాక్రిఫైసెస్ ఉంటాయి. నాకు అదర్ డే ఎవరో చెప్తున్నారు ఇంట్రెస్టింగ్లీ, యూజువల్లీ సినిమా ఎక్స్పెన్సెస్లో సెట్స్ అనేవి చాలా కాస్ట్లీ, వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెన్సెస్. దీన్ని చాలా స్మార్ట్గా తెలుగుగా పక్కన వాళ్ళ సెట్లు వెరీ, అంటే మేబీ అది రైట్ వర్డ్ కాదేమో కానీ చాలా స్మార్ట్గా పక్కన వేరే సెట్లు రీయూజ్ చేసుకుని చాలా స్మార్ట్గా 10-15 కోట్లు తగ్గించారు మిరాయిలో బడ్జెట్ అని చెప్పి. సార్ అంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ సంథింగ్ రియల్లీ అంబిషియస్, ఒకటైతే ప్రౌడ్గా చెప్పగలను సార్, ఈ సినిమాలో మీరు సినిమా చూస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక్క ఫ్రేమ్ కూడా ఈ లొకేషన్ మేము బయట వేరే సినిమాలు చూసాం అనేది ఉండదు. అది మామూలుగా ఎవరికి సాధ్యం కాదు. కార్తిక్ గారు బికాస్ ఆఫ్ హిజ్ విజువల్ సెన్స్, తనకున్న ఐడియాస్, ఆలోచనలు అవన్నీ వాడి మా ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు కొంతమంది సెట్స్ అవును అడిగి తీసుకుని దాన్ని మొత్తం రీమోడల్ చేసుకుని చేసాము. వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు వాళ్ళ సెట్ వాడామని. డెఫినెట్గా విజువల్ స్కేల్లో ఇట్ లుక్ రియలీ రియలీ గ్రాండ్. ఎందుకంటే ప్రతిదీ ఒక సెట్ పీస్ లాగా కనిపిస్తుంటుంది సినిమాలో చూస్తూ ఉంటే. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం, ఏం కన్స్ట్రెయిన్స్ లేవు, ఇంతలో చేసేయాలి ఈ టైంలో, అంటే ఇంతలో అంటే ఈ టైం ఫ్రేమ్ లోపు ఇది షూట్ చేసేయాలనే కన్స్ట్రెయిన్స్ లేవు. కాబట్టి ఎత్తుక్కుని చూసుకుని మొత్తం ఇండియాలో, ఓవరాల్ ఇండియాలో ఎక్కడ ఉండొచ్చు మనకు కావాల్సిన రకంగా మనం ఎక్కువ ఓవర్ స్పెండ్ చేయకుండా దాన్ని రీమోడల్ చేసుకుంటే బాగుండేలాగా ఎక్కడ ఉండొచ్చు అని ఎత్తుక్కుని చేసుకున్నాం. అలాంటి కొన్ని కుదిరిని. డెఫినెట్గా 3 people ఆర్ వెరీ నెసెసరీ ఫర్ దిస్. 1 is డైరెక్టర్, 1 is ప్రొడక్షన్ డిజైనర్, 3rd one is ప్రొడ్యూసర్. ఆయన సపోర్టు, అందరి సపోర్టు ఉంది కాబట్టి ఇది క్రాక్ చేయగలిగాం. నాకు ట్రైలర్లో బాగా నచ్చిన ఒక పోర్షన్ ఏంటంటే ఒక క్రీచర్, ఒక డ్రాగన్ లాగా ఒక క్రీచర్ని క్రియేట్ చేశారు. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో ఏంటంటే జనరల్ విఎఫ్ఎక్స్లో ఎక్స్టెన్షన్స్ లేకపోతే సెట్లు ఇవన్నీ వేరు, కానీ నాకు మన ఇండియన్ సినిమాలో అటువంటి కొంచెం నోవల్ అటెంప్ట్ కింద అనిపించింది. ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. అంటే ఇనీషియల్గా కన్సీవ్ చేసినప్పుడు అంటే ఒకరికొకరు మేమే డిస్కస్ చేసుకుంటే ఎలా తీస్తాము, ఏం చేస్తాము, అసలు ఏం తెలియదు సార్. హౌ టు మేక్ ఇట్, ఎలా తీయాలి ఏం తెలియదు. దానికి ఒక రెఫరెన్స్ పాయింట్ లేదు, ఎవరు చేసిన వాళ్ళు లేరు ఇంతకుముందు. సరే ఫ్రమ్ గ్రౌండ్ జీరో వర్క్ చేసుకుంటూ వద్దామని మొదలు పెట్టాం. విశ్వ గారు హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చేయండి, మీరు ఎంత కావాలంటే చేయండి, ఎలాగంటే అలా చేయండి, ట్రై టు బ్రింగ్ ఇట్ రైట్ అని ప్లేస్ చేశారు. సినిమాలో కూడా చాలా కీలకమైన ఒక పాయింట్లో అది వస్తుంది. వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్, ఒక ఎక్స్ట్రాడినరీ హై ఫీల్ అయ్యే సీక్వెన్స్ వస్తుంది సార్. ఇంటర్వెల్కి వస్తుంది అది. ప్లస్ మనం ఏదో ఊరినే చూపించి వెళ్ళిపోయాము అన్నట్టు 1-2 షాట్లు పరిమితం అయ్యే సీక్వెన్స్ కాదు సార్. ప్రాపర్ 5 minute సీక్వెన్స్ అది. సో అది అచీవ్ చేయటం అనేది చాలా పెద్ద. ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు మామూలు సీజీలు చేసే కంటే ఒక క్రీచర్ని చేయడం? అంటే అసలు దానికి దీనికి సంబంధం ఏం లేదు సార్. అంటే నేను గ్రౌండ్ జీరో నుంచి బిల్డ్ చేస్తున్నా అంటే లేని దాన్ని ఒక దాన్ని గ్రౌండ్ జీరో నుంచి బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఎసెట్ బిల్డ్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ ఎసెట్ మీద కరెక్షన్స్ ఉంటాయి. అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ 1 year సార్. 1 year ప్రాసెస్ ఏదైనా ఒక దాన్ని క్రియేట్ చేయాలి అంటే.
అది హనుమాన్ సినిమాలో హనుమంతుల వారు అవ్వచ్చు, లేకపోతే ఒక పులి సీజీ అవ్వచ్చు. అట్లీస్ట్ మనకు పులికి మంకీకి ఇవన్నీ ఏదైనా క్రియేట్ చేస్తున్నాం అనుకుంటే మనకు రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. వీటికి రిఫరెన్స్ పాయింట్ లేదు. సో ఫస్ట్ టైం దిగి క్రియేట్ చేస్తుంది మనమే. సో కాళ్ళు ఎలా ఉండాలి, ఏళ్ళు ఎలా ఉండాలి, ఫెదర్ ఎలా ఉండాలి, అది ఏ మూమెంట్కి ఎంత మూవ్ అవ్వాలి, గాలి ఎక్కువ వస్తే ఎంత మూవ్ అవుద్ది, తక్కువ వస్తే ఎంత మూవ్ అవుద్ది, హీరో ఒకవేళ ఎగురుతూ ఉంటే హీరో 48 frames లో ఉంటే అది కూడా 48 లో మనం సిమ్యులేషన్ క్రియేట్ చేయాలి. చాలా పెద్ద టీడియస్ టాస్క్ సార్ అది. విచ్ ఇస్ టోటలీ అన్నెసరీ ఫర్ ద ఆడియన్స్, వాళ్ళకి అవసరం లేని విషయం. బట్ థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం భలే తీసారే, భలే ఉందే అనే ఒక ఫీల్ అయితే తెస్తాం సార్. టీజర్ లో ఒక షార్ట్ ఏంటంటే కొన్ని పాదాలు కనపడుతూ ఉంటాయి, కోతులు నమస్కారం పెడతా ఉంటాయి. ఈవెన్ ట్రైలర్ లో రాముడు డైరెక్ట్ చూపించారు. ఆ డివోషనల్ కంటెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మీరు ఇందాక చెప్పిన స్టోరీలో దేవుడు అనే పోర్షన్ లేదు, దాన్ని ఎలా బ్లెండ్ చేశారు, ఎలా తీసుకొచ్చారు? అంటే మన ఇతిహాసాలకి ఈ టోటల్ మిరాయి వరల్డ్ కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసాం సార్. ఫస్ట్ సీన్ నుంచి బిల్డ్ చేసాం. మీరు టీజర్ లో చూస్తే టీజర్ లో కూడా చాలా క్లియర్ గా అది చెప్పడం జరిగింది, త్రేతాయుగం కాలం నాటి ఇదని. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా బ్లెండ్ చేసాం సార్. సినిమా స్టార్టింగ్ నుంచి ఇట్ ఇస్ ఇంక్లూడెడ్, ఆ మ్యాటర్ ఇంక్లూడెడ్, రాముడు తాలూకా విషయం అంతా ఇంక్లూడెడ్. అండ్ మోర్ ఓవర్ ఆ మోరల్స్ కూడా చాలా సటిల్ గా కూల్ గా చెప్తున్నప్పుడు మనకు హై వచ్చే విధంగా చెప్పడం జరిగింది. అది యంగ్ జనరేషన్ ఆడియన్స్ కి అండ్ పిల్లలకి కొత్త విషయం అవుద్ది, కొత్తగా తెలుసుకుంటారు, కొన్ని చాలా ఎక్సైట్ అవుతారు. ఓకే. అండ్ హిందీ మార్కెట్ ఆబ్వియస్లీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మీరు న్యూస్ కూడా రివీల్ చేశారు, కరణ్ జోహర్ గారు రిలీజ్ చేస్తున్నారని. హిందీలో చాలా మంది తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ పెరిగింది అంటారు. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే పుష్ప, కల్కి తీసేస్తే పెద్దగా ఆ స్థాయి తీసేస్తే నెక్స్ట్ వచ్చేది మీ హనుమాన్, దేవర అండ్ టు సమ్ ఎక్స్టెంట్ కార్తికేయ 2. నాకు గుర్తున్నంత వరకు మీది 57, దేవర 67 crores, 31 crores ఎంతో కార్తికేయ 2 ఉంది. ఏంటి ఇప్పుడు టార్గెట్ ఏంటి? అబ్సల్యూట్లీ నో టార్గెట్ సార్. నా టార్గెట్, నా అంబిషన్ అంతా నిజంగా తెలుగు ఆడియన్సే. వీళ్ళకి నచ్చడం కోసం సినిమా తీస్తున్నాను, వీళ్ళ మెప్పు పొందడానికి ఈ ప్రయత్నాలన్నీ, ఈ కష్టాలన్నీ. దీనికి ఒక మార్కెట్ అదర్ లాంగ్వేజ్ లో కూడా ఉండొచ్చు అని తెలిసినప్పుడు, ఇతర లాంగ్వేజెస్ నుంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు, రెసిప్రొకేషన్ వస్తున్నప్పుడు, వై నాట్ కేటర్ టు దెమ్ ఆల్సో అనే ప్రయత్నం ఏదైతే అసలు అబ్సల్యూట్లీ దాని మీద ఏదో ఒక టార్గెట్ ఇంత చేయాలి, ఇలా చేసేస్తే ఇలా అయిపోద్ది ఏం లేవు సార్. ఆర్గానిక్ గా సినిమా పికప్ అయ్యి ఏం చేస్తుందో అది చేస్తాం. ఇది ఏంటంటే హ్యూమిలిటీగా, హంబుల్ కాదండి. ఎలా అంటే ఇదే క్వశ్చన్ వేరేగా అనొచ్చు, ఎన్ని ఫుట్ ఫాల్స్ టార్గెట్ చేస్తున్నారు అని అడగొచ్చు. మీరు ఎలా అడిగినా నా ఒపీనియన్ ఏంటంటే, నేషనల్ వైడ్ లో సినిమాని మేము పుష్ చేయటం అనేది ఎప్పుడు ఏ సినిమాకి జరిగే విషయం కాదు సార్. అది ఒక నేషనల్ వైడ్ సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్నట్టు. దాన్ని మనం హైదరాబాద్ లో కూర్చుని మాకున్న రిసోర్సెస్ లో మేము ఏమైనా చేయగలమా? వీ కెనాట్ డూ. ఓన్లీ థింగ్ దట్ కెన్ స్పీక్ ఫర్ అస్ ఇస్ ఆర్ ట్రైలర్, ఇస్ ఆర్ టీజర్. అది వేసి నిజంగా ఆడియన్స్ ఎక్సైట్ అయితే అదర్ లాంగ్వేజెస్ లో వాళ్ళు వస్తారు. అండ్ ఆడియన్స్ వరకు ఎలా వెళ్ళాలి ఇండియా వైడ్ మొత్తం అనేది కూడా మాకు తెలుస్తారు. ఇంకా ఎవరు క్రాక్ చేయలేదు, ఇంకా తెలియదు. ఒక ట్రైలర్ వేసి దేవుడి మీద భారం వేయడం తప్పితే వీ హ్యావ్ నో అదర్ వే టు రీచ్ ఆడియన్స్ అండ్ టెల్ దెమ్ అట్లీస్ట్ మా సినిమా ఉంది, ఆ ట్రైలర్ ఇదే, ఈ ట్రైలర్ చూడండి అని చెప్పే అవకాశం కూడా మాకు తెలియదు ఎలా చేయాలో. ఓకే. మనోజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్, ఈవెన్ ప్రమోషనల్ మెటీరియల్ లో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ బ్లాక్ స్వార్డ్ అనేది అసలు ఎలా వర్కౌట్ అయింది సినిమాలో? ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. మనోజ్ గారు ఇస్ లుకింగ్ టెరిఫిక్. కార్తిక్ గారు విపరీతమైన స్టైలిష్ గా షూట్ చేశారు మనోజ్ గారిని. ఆయన వచ్చినప్పుడల్లా ఒక ఎలివేషన్, ఒక చాలా స్టైలిష్ గా షూట్ చేశారు. మనోజ్ గారి ఫస్ట్ హాఫ్ లో ఒక 2 యాక్షన్ బ్లాక్లు ఉన్నాయి సార్. 2 ఐ కెన్ వెరీ స్ట్రాంగ్లీ సే వెరీ వెరీ వెల్ మేడ్ యాక్షన్ బ్లాక్స్, చాలా స్టన్నింగ్ గా ఉంటాయి. రెగ్యులర్ స్టైల్ యాక్షన్ బ్లాక్స్ కాదు. ఒకటైతే మనం తెలుగు సినిమా, ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడలేమని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఇప్పుడు చూడలేదు అలాంటి ఒక యాక్షన్ బ్లాక్ మనోజ్ గారితో చేయడం జరిగింది. ఆయన క్యారెక్టర్ కూడా, అంటే మనోజ్ గారు అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఎవరికైనా ఆయన అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆ క్యారెక్టర్ కి ఒక డెప్త్ ఉంది, ఒక పెయిన్ ఉంది, ఒక రీజన్ ఫర్ వాట్ హీస్ డూయింగ్ ఉంది, ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. సో అది ఎవరైనా ప్లే చేయదగ్గ క్యారెక్టర్ కాదు. దానికి చాలా వెయిట్ ఉన్న మనిషి వచ్చి మాత్రమే ప్లే చేయాల్సిన క్యారెక్టర్. సో మనోజ్ గారు హెస్ డన్ టెరిఫిక్. చాలా స్టైలిష్ గా, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మనోజ్ గారు. సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఏదో ఉందని తెలిసింది. అవును సార్. predominantly hero track is connected with mother emotion sir. Very strong on emotion. Film is strong on emotional content also, but adedo oka drama treat chestunnattu ekkada undadu. It's an action adventure, fast ga veltu dantlo hero motivations are driven through mother emotion ante.
శ్రియా గారా మదర్ అవునండి అవునండి ఓకే